మరి యేసుప్రభు వారు మరి దినాల్లో చూస్తే ప్రియులారా, సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తును ప్రకటిస్తూ ఉన్నామని మీకు చెప్పక తప్పదు ప్రియులారా. మరి సంవత్సరం ప్రియులారా మార్చి నెలలో యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ ధ్యానాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు సిలువ ధ్యానాలు జరుగుతూ ఉన్నాయి అని ప్రియులారా మనం ఆలోచన చేస్తే, యేసు ప్రభు వారిని ఎందుకు సిలువ వేశారు అని ప్రతి ఒక్కరికి కూడా ఆలోచన. ప్రియులారా, యేసు ప్రభు వారి లోకములో 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు ప్రియులారా అద్భుతమైన పరిచర్య జరిగించారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆ పరలోక రాజ్య పట్టణానికి చేరాలని ఏ ఒక్కరూ నశించిపోకూడదని. కానీ ఆనాటి రోమా ప్రభుత్వం వారు ప్రియులారా మరి యేసు ప్రభు వారిని శిక్షించాలి, సిలువ వేయాలి అని ప్రియులారా వారందరూ కూడా చాలా వ్యతిరేకతతో ఉన్నారు. అసలు సిలువ ఎందుకు వేయాలి, సిలువ అంటే ఏంటి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను, అమలారా ఆలకించండి. సిలువ అనగా ఒక నిలువు కర్ర, ఒక అడ్డకర్ర. ఆ సిలువను చూడగానే మనకు జ్ఞాపకం వచ్చేది యేసుక్రీస్తు ప్రభువారు. అంటే సిలువ ఆ రోమా ప్రభుత్వం వారు ప్రియులారా ఎవరైతే ప్రియులారా దేశ ద్రోహులుగా ఉన్నారో, దుర్మార్గులుగా ఉన్నారో అటువంటి వారిని ప్రియులారా ఆ ఘోరమైనటువంటి కఠినమైనటువంటి భయంకరమైనటువంటి ఆ సిలువ రాను మీద వేలాడ తీసేవారు. మరి యేసు ప్రభు వారు ఏ పాపం చేస్తారు అంటే ప్రియులారా గమనించండి, యేసు ప్రభు వారు ఏ నేరము చేయలేదు. నేరము చేసిన వారిని విడిపించడానికి, పాపంలో ఉన్న వారికి విముక్తి కలగజేయడానికి యేసు ప్రభు వారి లోకంలో రావడం జరిగింది. ప్రియులారా గమనించండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు వారు ప్రియులారా నువ్వు ఏ కష్టంలో ఉన్నా, ఏ నష్టంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, వేదంలో ఉన్నా విడిపించే దేవుడే కానీ నిన్ను కష్టపెట్టే దేవుడు కాదు. ప్రియులారా భయంకరమైనటువంటి ఆ సిలువ మరణం ఎందుకు అనుభవించాడంటే మనము పుట్టి పెరిగి పాపంలో పెరుగుతున్న మనల్ని విడిపించడానికి. మీకు మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, మరి ఆనాటి ఆ ప్రభు నడుస్తున్న దినాల్లో భయంకరమైనటువంటి ఒక బందిపోటు దొంగ ఉన్నాడు. ఆయన పేరు బరబ్బ. ఆయన దొంగయు నరహత్య చేయబడి ఉన్నాడు ప్రియులారా. ఆయన దొంగ నరహత్య చేయబడి ఉన్నాడు ప్రియులారా. మరి యేసు ప్రభు వారిని ఆనాటి యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు అనేక మంది ఏ నేరము చేయనటువంటి యేసు ప్రభు వారిని ఆ భయంకరమైనటువంటి సిలువ వేయమని కోరుతూ ఉన్నారు. నిజమే ప్రియులారా, ఆయన ఏ నేరము చేశాడు, ఏ నేరము చేయలేదు. ప్రియులారా తీర్పు జరుగుతున్నప్పుడు కూడా అధికారి అంటాడు, ఈయన ఏ నేరము చేయలేదు, ఆయన విడిపించడానికి నాకు అధికారం ఉన్నది అంటే లేదు. మరి బరబ్బాను విడుదల చేయండి, యేసును సిలువ వేయండి అంటారు. బరబ్బా సిలువ వేయండి, బరబ్బాను విడుదల చేయండి, యేసును సిలువ వేయండి, బరబ్బాను విడుదల చేయండి అనే మాట పలుకుతారు. ఏ నేరము చేయండి, నీ కోసము నా కోసము, పాపంలో పుట్టి పాపంలో పెరుగుతున్న మన కోసం ప్రభు శిక్షించబడ్డాడని మీరు గ్రహించాలి. మనం విడిపించడానికి బరబ్బా దొంగోడు, నరహత్య చేయవాడు. దొంగతనం అంటే ప్రియులారా ఆ దినాల్లో దారులు కొట్టి రకరకాల దొంగతనాలు చేసి అనేక మంది నరహత్య చేసి అప్పటికే శరసల్లో పెట్టబడ్డాడు బరబ్బా. కానీ ఏ నేరము చేయనటువంటి యేసు ప్రభువుని ఆనాటి ప్రజలు యేసును శిక్షించండి, సిలువేయండి, సిలువేయండి అని కేకలు వేస్తూ ఉంటే ప్రియులారా యేసు ప్రభు వారిని సిలువేయడానికి సిద్ధపరిచారు, బరబ్బాను విడుదల చేశారు. ఓ మాట గమనించండి, బరబ్బాకు తెలియదు విడుదల చేస్తున్నారని. నేను దొంగను నరహంతకుని కదా, నన్ను విడుదల చేస్తున్నారేంటి అనుకున్నాడు. ప్రియులారా మన కోసం, మనము చేసిన పాపాల కోసము ఆయన బలైపోయాడు ప్రియులారా. అలాగే బరబ్బా బయటకు వచ్చిన తర్వాత చాలా చింతించాడు. అయ్యో నరహంతకుడైన నా కోసం యేసు ప్రభు వారు బలైపోయాడు, సిలువలో వేలాడదీయబడుతున్నాడు అని ప్రియులారా చరిత్ర చెబుతా ఉంది. గమనించండి ప్రియులారా. అలాగే పాపులమైన మనల్ని రక్షించడానికి యేసు ప్రభు వారి లోకంలోకి రావడం, 33.5 సంవత్సరాలు జీవించడం, 3.5 సంవత్సరాలు అద్భుతమైన సేవ జరిగించి ఆ సిలువ మారు మీద తన రక్తాన్ని ధారణ
ధారలుగా కాచినారు. ఎందుకో తెలుసా? మనందరము కూడా ఆ రక్తంలో కడగబడి ప్రియులారా ఆ పరలోక రాజ్యానికి వారసులు కావాలని యేసయ్య ఒక ఉద్దేశం. దయచేసి మాటలు విన్న వారందరూ కూడా ప్రియులారా ప్రతి ఒక్కరూ మీరు ఉదయం లేచి సిలువ వైపు చూడండి. బరబ్బలాగా మీకు కూడా విడుదల వెళుతుంది. నిజంగా చెప్తున్నాను, ఈ లోకంలో బరబ్బా లాంటి మనుషులు లేరా? ఎంతో మంది దొంగలు ఉన్నారు, దోచుకునేవారు ఉన్నారు, నరహంతకులు ఉన్నారు, పైకి మాత్రము మేకతోలు కప్పుకున్న వారిలా ఉంటారు ప్రియులారా. కానీ ఇక్కడ బరబ్బా పశ్చాత్తాపడ్డాడు.